Hello students, welcome to the online classes of ABN and PRR College of Science Kovur. I am Thompson, lecturer in commerce. The subject I am dealing is marketing of financial services. This subject is for 3rd BCom general students. This subject belongs to the 6th semester. 6వ సెమిస్టర్కి సంబంధించిన మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, దీని తెలుగులో విత్త సేవల మార్కెటింగ్ అంటారు. సబ్జెక్టు పేరు తెలుగులో విత్త సేవల మార్కెటింగ్. సో మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే సబ్జెక్టులో మనం ఈరోజు క్లాసులో డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్. మార్కెటింగ్ ప్రణాళిక ప్రక్రియ అని తెలుగులో అంటారు. మార్కెటింగ్ ప్రణాళిక ప్రక్రియ. సో మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్కి సంబంధించిన మీనింగ్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ ప్లానింగ్ ఆర్ మార్కెట్ రీసెర్చ్ టు ఐడెంటిఫై అండ్ యాంటిసిపేట్ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్ and the planning of appropriate marketing mix to market requirements and demands. సో ఇక్కడ బేసికల్గా మార్కెటింగ్ ప్లానింగ్ అనేది ఏంటంటే మార్కెట్ రీసెర్చ్. మార్కెటింగ్ ప్లానింగ్ అంటే మార్కెట్ రీసెర్చ్ చేయడం. మార్కెట్ని ఎందుకు రీసెర్చ్ చేయాలి, మార్కెట్ని రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే కస్టమర్స్ యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ ఏంటి అనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి లేదా యాంటిసిపేట్ చేయడానికి. అంటే మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్స్ యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ని ఐడెంటిఫై అండ్ యాంటిసిపేట్ చేయడానికి చేసే రీసెర్చ్నే మార్కెటింగ్ ప్లానింగ్ అని అంటారు. సో ఈ విధంగా మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్స్ యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ ఏంటో ఐడెంటిఫై యాంటిసిపేట్ చేయడానికి రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ చేసిన తరువాత మార్కెట్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ అండ్ డిమాండ్స్కి తగ్గట్టుగా మార్కెటింగ్ని డిజైన్ చేసుకోవడాన్నే మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్ అని అంటారు. సో ఈ విధంగా ఏదైనా ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ అది ఆఫర్ చేసే సర్వీసెస్కి సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్స్ యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయడానికి, దాన్ని యాంటిసిపేట్ చేయడానికి మార్కెట్ రీసెర్చ్ చేసి, సో రీసెర్చ్ చేసిన తర్వాత ఆ సంస్థకు తెలుస్తుంది మార్కెట్ యొక్క రిక్వైర్మెంట్స్ అండ్ డిమాండ్స్ ఏంటి అనేవి. సో మార్కెట్ యొక్క రిక్వైర్మెంట్స్ అండ్ డిమాండ్స్ ఏంటి అనేవి తెలిసిన తరువాత దానికి తగ్గట్టుగా ఆ సర్వీస్ ఆర్గనైజేషన్ అప్రోప్రియేట్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. దాన్నే మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్ అని అంటారు. ఇది ఏ ఆర్గనైజేషన్కైనా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఏ సంస్థకైనా ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏమిటంటే ఒక సేవా సంస్థ అది అందించే సేవలకు మార్కెట్లో వినియోగదారులు దాన్ని ఏ స్థాయిలో కోరుకుంటున్నారో అనేది తెలుసుకోవడానికి లేదా ఊహించడానికి ఆ సంస్థ ముందుగా ఒక రీసెర్చ్ చేయాలి. సో ఈ విధంగా ఒక సంస్థ ఏ సేవలైతే అందిస్తుందో ఆ సేవలకు సంబంధించి వినియోగదారుల అవసరాలేంటి, కోరికలేంటి, సో వినియోగదారుల అవసరాలేంటి, కోరికలేంటి అని తెలుసుకున్న తర్వాత ఆ సేవా సంస్థ అవసరాలు, కోరికలను చాలా జాగ్రత్తగా గుర్తించిన తరువాత ఆ అవసరాలు, కోరికలకు తగ్గట్టుగా ఆ సంస్థ తన మార్కెటింగ్ కార్యకలాపాలను రూపొందించుకోవాలి. ఆ విధంగా తన మార్కెటింగ్ కార్యకలాపాలను రూపొందించుకుని మార్కెట్లో ఉన్న వినియోగదారుల అవసరాలు, కోరికలకు తగ్గట్లుగా సంస్థ కానీ వినియోగదారులకు సేవలను అందించినట్లయితే ఆ సంస్థ ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. ఆ సంస్థ ఖచ్చితంగా తన వ్యాపారంలో విజయాన్ని కూడా సాధిస్తుంది. ఈ విధంగా ఒక వ్యాపార సంస్థ తన లక్ష్యాన్ని సాధించాలన్నా, విజయాన్ని సాధించాలన్నా ఆ వ్యాపార సంస్థ లేదా సేవా సంస్థ
మార్కెట్లో వినియోగదారుల యొక్క అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి అనే దాన్ని ముందుగా గుర్తించాలి లేదా ఊహించాలి. దీనికి గాను ఆ సంస్థ చేయాల్సింది మార్కెట్ పరిశోధన. అంటే మార్కెట్లో ఉన్న వినియోగదారుల యొక్క అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి, వారి అభిరుచులు ఏంటి, వారి వైఖరులు ఏంటి, వారి దృక్పథాలు ఏంటి, వారి అభిప్రాయాలు ఏంటి మొదలైన అనేక విషయాలపై ఒక సంస్థ చాలా లోతుగా పరిశోధన చేసిన తర్వాత, చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఒక సంస్థ అప్పుడు ఒక నిర్ధారణకు వస్తుంది. మార్కెట్లో ఉన్న వినియోగదారుల యొక్క అవసరాలు ఇవి, కోరికలు ఇవి అనే విషయానికి ఒక నిర్ధారణకు వస్తుంది. ఆ తదుపరి సంస్థ ఏ విషయాన్నైతే గ్రహించిందో, అంటే మార్కెట్లో వినియోగదారుల అవసరాలేంటి, వారి యొక్క కోరికలేంటి, వారి యొక్క అభిరుచులు వైఖరులు ఏంటి అని ఏదైతే సంస్థ గుర్తించిందో దానికి తగ్గట్టుగా సంస్థ తన మార్కెటింగ్ కార్యకలాపాలను కానీ రూపొందించుకోగలిగినట్లయితే ఆ సంస్థ ఖచ్చితంగా ఏ లక్ష్యాన్ని అయితే సాధించాలనుకుందో ఆ లక్ష్యాన్ని సాధిస్తుంది, విజయాన్ని సాధిస్తుంది. ఈ విధంగా ఒక సంస్థ లక్ష్య సాధనకు, ఆశయ సాధనకు, వ్యాపారంలో విజయవంతం అవ్వడానికి సంస్థలకు ఉపయోగపడేది మార్కెటింగ్ ప్రణాళిక ప్రక్రియ. మార్కెటింగ్ ప్రణాళిక ప్రక్రియ, దీన్నే మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్ అని అంటారు. మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్. మార్కెటింగ్ ప్లానింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ మార్కెటింగ్ ప్లాన్, incorporating overall marketing objectives, strategies and programs of actions designed to achieve these objectives. సో ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్, అల్టిమేట్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో ఆ అల్టిమేట్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి అవసరమైన ప్లాన్స్ని, స్ట్రాటజీస్ని, ప్రోగ్రామ్స్ ఆఫ్ యాక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుగా దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడాన్నే మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్ అని అంటారు. సో ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏదైతే ఉంటుందో ఆ అల్టిమేట్ గోల్ని రీచ్ అవ్వడానికి అవసరమైన ప్లాన్స్ని, స్ట్రాటజీస్ని, ప్రోగ్రామ్స్ ఆఫ్ యాక్షన్స్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగానే ఇంప్లిమెంటేషన్ కానీ చేసినట్లయితే డెఫినెట్గా ఆర్గనైజేషన్ దాని యొక్క అల్టిమేట్ గోల్ని రీచ్ అవుతుంది. సో ఒక ఆర్గనైజేషన్ దాని అల్టిమేట్ గోల్ని రీచ్ అవ్వడానికి, దాని యొక్క అల్టిమేట్ గోల్ని అచీవ్ చేయడానికి ఏ విధమైన ప్లాన్స్ని, స్ట్రాటజీస్ని, ప్రోగ్రామ్స్ ఆఫ్ యాక్షన్స్ని డిజైన్ చేసుకుని దాన్ని చాలా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసిందో దానినే మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్ అని అంటారు. మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్, మార్కెటింగ్ ప్రణాళిక ప్రక్రియ. సో దీని ద్వారా ఒక సంస్థ అది అనుకున్న అంతిమ లక్ష్యాన్ని ఎంతో ఖచ్చితంగా సాధిస్తుంది. ఒక సంస్థ దాని యొక్క అంతిమ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించాలంటే ఆ సంస్థ ముందుగానే అనేక రకాలైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, అనేక రకాలైన వ్యూహాలను రచించుకోవాలి. దాంతోపాటు ఏ విధమైన కార్యాచరణను అమలులో పెట్టాలి అనే విషయాలను ముందుగానే ఆలోచించుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా ముందుగా ఆలోచించుకుని సిద్ధం చేసుకోవడాన్నే వ్యాపార సంస్థకు సంబంధించిన లేదా ఒక సేవా సంస్థకు సంబంధించిన మార్కెటింగ్ ప్రణాళిక ప్రక్రియ అని అంటారు. సో దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్. ఓకే, నౌ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్. మార్కెటింగ్ ప్రణాళిక ప్రక్రియలో ఇమిడి ఉన్న దశలు, అంటే మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, లేకపోతే దానిలో ఏ ఏ రకాలైన విషయాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ పాయింట్ మిషన్. ఫస్ట్ పాయింట్ మిషన్. దీన్ని తెలుగులో మనము లక్ష్యము లేదా లక్ష్యాలను నిర్ణయించడం అని నేర్చుకోవాలి. లక్ష్యము లేదా లక్ష్యాలను నిర్ణయించడం. మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్లో ఒక ఆర్గనైజేషన్ ఫస్ట్ అది తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే దానికంటూ ఒక మిషన్ ఉండాలి. అంటే ఒక సంస్థకంటూ ఒక ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి.
ఒక సంస్థ ఏ ఉద్దేశ్యంతో నెలకొల్పబడింది, ఏ ఉద్దేశ్యంతో అది తన యాక్టివిటీస్ని రన్ చేస్తుంది అనే దానికి సంబంధించి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అండ్ స్పెసిఫిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. దాన్నే ఆ సంస్థకు సంబంధించిన మిషన్ అని అంటారు. సో ఈ విధంగా ఒక సంస్థ ఏ ఉద్దేశ్యంతో స్థాపించబడింది, ఆ సంస్థ ఏ ఉద్దేశ్యంతో తన కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది అనే దానికి సంబంధించి ఆ సంస్థకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆ స్పష్టమైన అవగాహన బట్టే ఆ సంస్థ తన లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలనేది నిర్ణయించబడుతుంది. అంటే ఒక సంస్థ అది నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ఆ లక్ష్య సాధనకు గాను ముందు ఆ సంస్థ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంస్థ ఏ ఉద్దేశంతో స్థాపించబడింది, సంస్థ ఏ ఉద్దేశంతో తన కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయాలు తెలుసుకున్నట్లయితే సంస్థ దాని యొక్క ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఎంతో ఖచ్చితంగా సాధించడానికి వీలుంటుంది. దీన్నే మిషన్ అని అంటారు, లక్ష్యము లేదా లక్ష్యాలను నిర్ణయించడం. సెకండ్ పాయింట్ ఏంటంటే కార్పొరేట్ ఆబ్జెక్టివ్స్. కార్పొరేట్ ఆబ్జెక్టివ్స్ దీని అర్థం తెలుగులో ఆచరణాత్మక లక్ష్యాలు. ఆచరణాత్మక లక్ష్యాలు దీని అర్థం ఏంటంటే కార్పొరేట్ ఆబ్జెక్టివ్స్ అంటే ఒక ఆర్గనైజేషను దాని యొక్క గోల్స్ని లేదా టార్గెట్స్ని షార్ట్ టర్ము, లాంగ్ టర్మ్గా క్లాసిఫై చేసుకుని పీరియాడికల్గా వాటిని అచీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా ఒక ఆర్గనైజేషను దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ని షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్గా మరియు లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్గా క్లాసిఫై చేసుకుని కేటగరైజ్ చేసుకుని కాలానుగుణంగా పీరియాడికల్గా ఒక్కొక్క దాన్ని అచీవ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా అల్టిమేట్గా ఆర్గనైజేషన్ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్ట్ అనేది అచీవ్ చేయడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్గనైజేషన్ ఏ ఆబ్జెక్టివ్స్ని అయితే సెటప్ చేసుకుంటుందో అవి ఆచరణలో సాధించదగిన లక్ష్యాలుగా ఉండాలి. అంటే ప్రాక్టికల్గా అచీవ్ చేయగలిగే ఆబ్జెక్టివ్స్ని మాత్రమే సెటప్ చేసుకోవాలి. అంటే ఆచరణలో కొన్ని లక్ష్యాలను సాధించడానికి వీలు పడదు. అటువంటి లక్ష్యాలను సంస్థ నిర్దేశించుకోకూడదు. అలా కాకుండా ఆచరణలో అంటే వ్యాపారంలో దిగిన తర్వాత లేదా యాక్టివిటీస్ని స్టార్ట్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా ఆచరణలో ఎటువంటి లక్ష్యాలైతే సాధించడానికి వీలుంటుందో అటువంటి లక్ష్యాలను మాత్రమే నిర్దేశించుకోవాలి. అటువంటి లక్ష్యాలను సాధించడానికి గాను ఆ లక్ష్యాలను స్వల్పకాలిక లక్ష్యాలుగా మరియు దీర్ఘకాలిక లక్ష్యాలుగా వర్గీకరించుకొని ఒక్కొక్క దాన్ని కాలానుగుణంగా సాధించుకుంటూ వెళ్తే కొంతకాలానికి సంస్థ ఖచ్చితంగా అది అనుకున్న అంతిమ లక్ష్యాన్ని సాధిస్తుంది. దాన్నే కార్పొరేట్ ఆబ్జెక్టివ్స్ అని అంటారు, ఆచరణాత్మక లక్ష్యాలు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే స్వాట్ అనాలిసిస్. స్వాట్ అనాలిసిస్, SWOT, స్వాట్ అనాలిసిస్. ఈ SWOT అనే వర్డ్ అనే 4 వర్డ్స్కి సంబంధించిన షార్ట్ ఫామ్ ఇది. స్వాట్ అనాలిసిస్ని తెలుగులో స్వాట్ విశ్లేషణ అని అంటారు. స్వాట్ అంటే దానిలో ఈ స్వాట్ అనే వర్డ్లోని ఫస్ట్ లెటర్ S స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్స్, W స్టాండ్స్ ఫర్ వీక్నెస్, నెక్స్ట్ O స్టాండ్స్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ ఫైనలీ T స్టాండ్స్ ఫర్ థ్రెట్స్. సో ఈ విధంగా మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్లో థర్డ్ స్టెప్ మనం ఏమి నేర్చుకుంటున్నామంటే స్వాట్ అనాలిసిస్. ఒక ఆర్గనైజేషను SWOT అనే వాటిని అనాలిసిస్ చేసుకోవాలి. ఏంటి ఈ SWOT అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క S అంటే స్ట్రెంగ్త్స్ ఏంటి, ఒక ఆర్గనైజేషన్ యొక్క వీక్నెసెస్ ఏంటి, W వీక్నెసెస్ ఏంటి, ఒక ఆర్గనైజేషన్ యొక్క O ఆపర్చునిటీస్ ఏంటి, అదేవిధంగా ఒక ఆర్గనైజేషన్ యొక్క థ్రెట్స్ ఏంటి అనే వాటిని అనాలిసిస్ చేసుకుని దానికి తగ్గట్టుగా ముందుకు ప్రయాణాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఈ విధంగా ఒక వ్యాపార సంస్థ ఈ 4 విషయాలను చాలా ప్రాపర్గా అనాలిసిస్ చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఆ ఆర్గనైజేషన్ డెఫినెట్గా దాని అల్టిమేట్ గోల్ని అచీవ్ చేయడం జరుగుతుంది. SWOT, ఎస్ అంటే స్ట్రెంగ్స్ అని మనం నేర్చుకున్నాము. దీన్ని తెలుగులో బలాలు అని అర్థం చేసుకోవాలి, లేదా ధనాత్మక కారకాలను కూడా అంటారు. బలాలు లేదా ధనాత్మక కారకాలు. W అంటే వీక్నెసెస్, బలహీనతలు. దీనికి రుణాత్మక కారకాలు అని కూడా మరొక పేరు ఉంది. సో ఈ విధంగా W అంటే బలహీనతలు లేదా రుణాత్మక కారకాలు. నెక్స్ట్ O, ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు. ఇక ఫైనల్గా T అంటే థ్రెట్స్, భయాలు లేదా సమస్యలు. ఈ విధంగా ఒక వ్యాపార సంస్థ ఈ 4 విషయాలపై చాలా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దానికి తగ్గట్టుగా తన కార్యకలాపాలు కొనసాగించాలి. ఏంటి ఈ 4 విషయాలంటే, ఒక సంస్థకు సంబంధించిన బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఒక సంస్థకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఒక సంస్థకు పొంచి ఉన్న ప్రమాదాలు, ముప్పులు లేదా సమస్యలు లేదా ఇబ్బందులు ఏమిటి. ఈ 4 విషయాలపై సంస్థ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి అది తన మార్కెటింగ్ కార్యకలాపాలు కానీ కొనసాగించినట్లయితే అప్పుడు ఆ సంస్థ ఖచ్చితంగా దాని యొక్క అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి వీలుంటుంది. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటంటే మార్కెటింగ్ అజంప్షన్స్ అంటే మార్కెటింగ్ అంచనాలు. ఫ్యూచర్లో బిజినెస్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఏ ఆర్గనైజేషన్కి కూడా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది, క్లియర్ పిక్చర్ అనేది ఉండదు. సో మార్కెటింగ్ అనేది చాలా వరకు సందర్భాల్లో అజంప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత ప్రాపర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయగలుగుతామో, ఎంత ప్రాపర్గా అయితే ఫ్యూచర్ని ఎజ్యూమ్ చేయగలుగుతామో దాన్ని బట్టే మన బిజినెస్ సక్సెస్ అనేది కూడా ఉంటుంది. సో మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్లో తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్లో ఇక్కడ 4th స్టెప్ ఏం తెలుసుకుంటామంటే మార్కెటింగ్ అజంప్షన్స్ అంటే మార్కెటింగ్ అంచనాలు. ఇన్ ఫ్యూచర్లో మార్కెట్లో ఏ రకమైన కాంపిటీటర్స్ కొత్తగా యాడ్ అవుతారు, ఏ రకమైన ప్రొడక్ట్స్ ఆ సర్వీసెస్ మార్కెట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతాయి, ఏ రకమైన కస్టమర్స్ మనకి మార్కెట్లో కొత్తగా క్రియేట్ అవుతారు, ఇలాంటి విషయాలన్నింటినీ ఒక ఆర్గనైజేషన్ ముందుగానే ఎజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనినే మార్కెటింగ్ అజంప్షన్స్ అంటారు. ఒక సంస్థ మార్కెటింగ్ ప్రణాళిక ప్రక్రియలో అది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాల్లో మనం ఇక్కడ తెలుసుకుంటున్న విషయం ఏంటంటే మార్కెటింగ్ అంచనాలు అంటే భవిష్యత్తులో మార్కెట్లోకి క్రొత్తగా ప్రవేశించే పోటీదారులు ఎవరు, భవిష్యత్తులో మార్కెట్లోకి క్రొత్తగా ప్రవేశించే వస్తువులు లేదా సేవలేంటి, మార్కెట్లో క్రొత్తగా సృష్టించబడే ఆయా వస్తు సేవలకు సంబంధించిన వినియోగదారులు ఎవరు అనే విషయాలను సంస్థ చాలా జాగ్రత్తగా ఆలోచించి అంచనా వేయాలి. దీనికి సంబంధించి సంస్థ అనేక రకాలైన పరిశోధన చేయాలి, అనేక రకాలైన సర్వేలు నిర్వహించాలి, అధిక మొత్తంలో డేటాను కలెక్ట్ చేసి దత్తాంశాన్ని సేకరించి దానిని అనాలిసిస్ చేసి అప్పుడు మాత్రమే సంస్థ భవిష్యత్తు మార్కెటింగ్కి సంబంధించిన అంచనాల విషయంలో ఒక అవగాహనకు, నిర్ధారణకు రావాలి. అలా చేసినట్లయితే అప్పుడు సంస్థ ఖచ్చితంగా అది అనుకున్నటువంటి అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి వీలుంటుంది. నెక్స్ట్ ఏంటంటే 5th పాయింట్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ అంటే దీని అర్థం మార్కెటింగ్ లక్ష్యాలు మరియు వ్యూహాలు. ఈ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ అనే దాని అర్థం ఏంటంటే సాధారణంగా ఒక సంస్థ ఏ విధమైన టార్గెట్స్ని అయితే రీచ్ అవ్వాలనుకుంటుందో వాటిని ఆబ్జెక్టివ్స్ అంటారు. అంటే సాధారణంగా ఒక సంస్థ ఏ విధమైన ఆశయం అయితే కలిగి ఉంటుందో ఆ ఆశయాన్ని సంస్థకు సంబంధించిన ఆబ్జెక్టివ్ లక్ష్యంగా పేర్కొంటారు. అయితే సంస్థ యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని సాధించే క్రమంలో సంస్థకు భవిష్యత్తులో ఏవైనా అనిశ్చితి పరిస్థితులు కానీ
ఏదైనా రిస్క్ కానీ సంభవించినప్పుడు ఆ సమయంలో సంస్థ ఏ విధంగా స్పందించాలి, సంస్థ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి సంస్థ సిద్ధం చేసుకోవాల్సింది మార్కెటింగ్ స్ట్రాటజీ, మార్కెటింగ్ వ్యూహము. దీన్నే మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటారు. సో ఈ విధంగా వ్యాపార సంస్థలు లేదా సేవా సంస్థలు సాధారణంగా అవి మార్కెటింగ్ చేసేటప్పుడు వినియోగదారులకు ఏ విధమైన సేవలు అందించడం ద్వారా వినియోగదారులను సంతృప్తిపరచాలి, ఫలితంగా వ్యాపార సంస్థ ఆశయం నెరవేరాలి అనేది ఆ వ్యాపార సంస్థకు సంబంధించిన ఆబ్జెక్టివ్. అయితే వ్యాపార సంస్థ ఏ ఆబ్జెక్టివ్ అయితే కలిగి ఉందో ఆ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడానికి సంస్థ జర్నీ చేస్తున్నప్పుడు ఆ జర్నీలో ప్రయాణంలో అంటే సంస్థ తన కార్యకలాపాలు కొనసాగించుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో కొన్ని అన్సర్టైన్ ఇన్సిడెంట్స్ అండ్ రిస్క్ అనేది సంభవించడం జరుగుతుంది. ఆ విధంగా అనుకోని కారణంగా ఏర్పడిన అన్సర్టెనిటీ అండ్ రిస్క్ని ఫేస్ చేయడానికి సంస్థకు కావాల్సింది ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ. దీన్నే మార్కెటింగ్ వ్యూహం అంటారు. ఈ విధంగా ఒక సంస్థ తన కార్యకలాపాలు కొనసాగించుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో అనూహ్యంగా ఊహించని విధంగా ఏ పరిస్థితి అయితే సంభవించిందో ఆ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆ సంస్థకు కావాల్సింది మార్కెటింగ్ వ్యూహం. ఎంత మంచి మార్కెటింగ్ వ్యూహాన్ని అయితే సిద్ధం చేసుకుంటుందో ఆ సంస్థ అంతే సమర్థవంతంగా అది అనుకున్నటువంటి అంతిమ లక్ష్యాన్ని సాధిస్తుంది. ఇదే మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. నెక్స్ట్ క్రియేట్ ఆల్టర్నేటివ్ ప్లాన్, ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదా ప్రత్యామ్నాయ ప్రణాళికలు అని అంటారు. అంటే ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం సంస్థ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ప్లాన్ కానీ వర్కౌట్ అవ్వనప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ సంస్థ డ్రాప్ అయిపోకుండా ఇంకొక ఆల్టర్నేట్ ప్లాన్ని సిద్ధం చేసుకుని దాన్ని ఫాలో అవుతూ సంస్థ ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా భవిష్యత్ అనేది ఎప్పుడు కూడా అనిశ్చితమైనది. ద ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టెనిటీ. భవిష్యత్ అనేది ఎప్పుడు కూడా అనిశ్చితమైనది కాబట్టి ఆ అనిశ్చిత పరిస్థితులకు తగ్గట్టుగా సంస్థ ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేట్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఏదైనా అన్సర్టైన్ ఈవెంట్ అనేది కానీ జరిగినప్పుడు వెంటనే ఫాలో అవుతున్నటువంటి ప్లాన్ని పక్కన పెట్టి ఆల్టర్నేట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి దాన్ని బేస్ చేసుకుని దాని ఆధారంగా సంస్థ తన జర్నీని ముందుకు తీసుకెళ్ళి సంస్థ అనుకున్నటువంటి ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయాలి. ఈ విధంగా మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్లో సంస్థ ఫాలో కావాల్సిన స్టెప్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఆల్టర్నేట్ ప్లాన్, ప్రత్యామ్నాయ ప్రణాళిక. సంస్థ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లయితే అవసరమైన సందర్భంలో దాన్ని ఉపయోగించి సంస్థ అనుకున్న అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి వీలుంటుంది. నెక్స్ట్ మార్కెటింగ్ బడ్జెట్, అంటే మార్కెటింగ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ఆర్గనైజేషన్కి ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే దాన్ని తెలియజేసేదే మార్కెటింగ్ బడ్జెట్. ఈ విధంగా ఒక సంస్థ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఆ సంస్థ తప్పనిసరిగా మార్కెటింగ్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలి. మార్కెటింగ్ని సమర్థవంతంగా నిర్వహించడానికి గాను సంస్థ ఎంత మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది అనే దాన్ని తెలియజేసేదే మార్కెటింగ్ బడ్జెట్. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్లో లాస్ట్ పాయింట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇవాల్యుయేషన్ అంటే అమలు చేయుట మరియు మూల్యాంకనం చేయుట. అంటే ఒక ఆర్గనైజేషను బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఏ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకుందో ఆ ప్లాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం, అలా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఇవాల్యుయేట్ చేసుకుని ఫ్యూచర్లో ఏ విధమైన మోడిఫికేషన్స్ చేంజెస్ చేసుకోవడం, దాన్నే ఇంప్లిమెంటేషన్ అండ్ ఇవాల్యుయేషన్ అంటారు. అంటే ఒక సంస్థ వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి, అది అనుకున్న అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి ఏ ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుందో ఆ ప్రణాళికను అత్యంత సమర్థవంతంగా అమలు చేయాలి. ఆ ప్రణాళికను అమలు చేసిన తర్వాత వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని సంస్థ తన యొక్క
పనులను మూల్యాంకనం చేసుకోవాలి. ఈ విధంగా ప్రణాళికను అమలు చేసిన తర్వాత సంస్థ మూల్యాంకనం చేసుకోవడం ద్వారా సంస్థ భవిష్యత్తులో ఏ విధమైన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి అనేది సంస్థకు తెలుస్తుంది. అప్పుడు సంస్థ భవిష్యత్తులో మరింత మెరుగ్గా తన కార్యకలాపాలను నిర్వర్తించడానికి వీలుంటుంది. సో ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసి ఆ ప్లాన్ ఇవాల్యుయేషన్ చేసుకుంటే ఫ్యూచర్లో మరింత బెటర్గా ఆర్గనైజేషన్ తన యొక్క యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేయడానికి వీలుంటుంది. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మార్కెటింగ్ ప్లానింగ్ ప్రాసెస్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.